నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా విడుదలైతే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. అతడు మాట్లాడితే అభిమానులు పిచ్చెక్కిపోతారు. తొడకొడితే రికార్డులు, డైలాగులు చెబితే ఈలలు, అది అతడి మాస్ ఇమేజ్. కానీ ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకొని తిరుగులేని స్టార్. తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో విజయ పరంపరను సాగిస్తున్న లెజెండరీ నాయకుడు బాలకృష్ణ. నాకు ఒకరు ఎదురొచ్చినా వారికే రిస్క్, నేను ఇంకొకరికి ఎదురెళ్ళినా వారికే రిస్క్ అంటున్నారు. రియల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్లోనూ బాలయ్య అలానే కనిపిస్తూ వచ్చారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరోసారి ఎన్నికల వేటకు సిద్ధమైన నందమూరి బాలకృష్ణ గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. 1960 జూన్ 10న నందమూరి తారక రామారావు, బసవ తారకం దంపతులకు జన్మించారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీ రామారావు 12 మంది సంతానంలో బాలకృష్ణ 6వ కుమారుడు. బాలకృష్ణకు 4 అన్నయ్యలున్నారు. వారు జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మహాకృష్ణ కాగా మరో 2 తమ్ముళ్లున్నారు. వారు రామకృష్ణ, జయశంకర్ కృష్ణ. అలాగే 4 సోదరీమణులు లోకేశ్వరి, భువనేశ్వరి, పురంధేశ్వరి, ఉమామహేశ్వరి ఉన్నారు. తండ్రి సినిమాలు చూస్తూ పెరిగిన బాలకృష్ణకు ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ, భక్తి. బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాద్లో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నారు బాలకృష్ణ. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి ఎన్టీఆర్ చెప్పడంతో నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు. బాలకృష్ణకు సహజంగానే నటనపై ఆసక్తి ఉండడంతో తన 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం, అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణ సినిమాలో తన తండ్రితో కలిసి నటించారు. బాలకృష్ణ ఇంత పెద్ద డైలాగ్స్ అయినా, సంస్కృత శ్లోకాలు అయినా అలవోకగా చెప్పేస్తారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం అని చెప్పాలి. 1984లో బాలకృష్ణ తన 24 ఏళ్ల వయసులోనే సాహసమై జీవితం అనే సినిమాలో మొదటిసారి హీరోగా నటించారు. ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసిన నటనలో మాత్రం బాలకృష్ణను ఎవరూ ఎంచలేదు. బాలకృష్ణ 2వ సినిమా డిస్కో కింగ్ కి తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించారు. 3వ సినిమా జననీ జన్మభూమికి విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ 3 సినిమాలు ఎన్టీఆర్ వారసుడిగానే ప్రేక్షకులు గుర్తించారు. కానీ మంగమ్మ గారి మనవడు చిత్రం తన నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో నాయనమ్మగా భానుమతి, హీరోయిన్ గా సుహాసిని నటించారు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో చెప్పుకోదగ్గ సినిమాగా బాలయ్య కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత బాలకృష్ణ తన విజయాల పరంపరను కొనసాగించారు. 1991లో వచ్చిన ఆదిత్య 369లో 2 విభిన్న పాత్రలు చేసి బాలకృష్ణ అంటే ఏంటో నిరూపించుకున్నారు. 1994లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంలో బాలకృష్ణ 2 వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఇందులో ఒకటి వికారమైన కూని పాత్ర, మరొకటి రాకుమారుడు పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల్లో తనకి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత 1997లో వచ్చిన పెద్దన్నయ్యలో సెంటిమెంట్ పండించారు. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమాతో మార్కెట్లో ఒక ప్రపంచం సృష్టించాడు. ఆ తర్వాత వచ్చిన సింహం, చెన్నకేశవరెడ్డి చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ అయింది. 2004 నుంచి 2009 వరకు ఈ 5 ఏళ్లు బాలయ్య కెరీర్లో గడ్డికాలమని చెప్పాలి. ఆయన ఏ సినిమా చేసినా ఫ్లాప్ అయింది. కానీ 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. 2014లో మరోసారి బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. 2014 తర్వాత వచ్చిన లయన్, డిక్టేటర్ సినిమాలు పర్వాలేదనిపించాయి. తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య నిజంగానే చరిత్ర సృష్టించారు. 2019లో ఎన్టీ రామారావు బయోగ్రఫీలో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అటు నటనతో పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నారు బాలకృష్ణ. 2014 శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి నందమూరి కుటుంబానికి అత్యంత సెంటిమెంట్ అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 16,000 ఓట్లకు పైగా ఆధిక్యతతో ప్రత్యర్థిపై గెలుపొందారు. అయితే తమ సినిమాల వల్ల బిజీగా ఉండే బాలయ్య తాను అందుబాటులో లేకపోతే తన తరపు నుంచి ఒక నాయకుడిని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బాలయ్య తానేంటో మరోసారి నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ 90% బలహీనపడిన బాలయ్య మాత్రం హిందూపురంలో 100% విజయాన్ని నమోదు చేశారు. అంతేకాదు తన తల్లి పేరు మీద బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ను తన తండ్రి నిర్మిస్తే దానికి బాలయ్య చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎంతో మంది పేదలకు వైద్య సాయం అందిస్తున్నారు. అవసరమైనప్పుడు నేరుగా తానే రంగంలోకి దిగుతున్నారు. తన సినీ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆయన తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. హిందూపురం నుంచి మరోసారి విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.